వరి కోతకి వచ్చింది. వరి కోత మిషన్ ఏమో దొరకలేదు. ఇది పక్కొంది కోసినప్పుడేమో మనది ఈనపాయే, మనది ఈనేసరికి ఇది వరి ఈనకపోయే. పక్కొంది కోసినప్పుడేమో మన వరి ఈనకపోయే. అప్పుడేమో వర్షాలు కొట్టి వరి అంతా ఖరాబ్ అవుతుంది. ఈ కరోనా బట్టి ఇప్పుడు మళ్ళా గోస అవుతుంది, మిషన్లు దొరుకుతలేవు. అరే ఏమో నీ చెప్పారా ఎవరు రాయలు పిలిచిన వాళ్ళు? అరే నేనేరా. అరే అందరు ఊర్లే బిగ్ బాస్ ఐపీఎల్ చూసుకుంటూ కూర్చుంటే ఇంకో పబ్జీ అవి వాడుకుంటూ కూర్చుంటే నీకు ఎప్పుడు ఇదే పని? అయ్యా వేరే పని వేరే ధ్యాస లేదా? అరే రైతు కొడుకు, రైతు కష్టం ఉంటుంది ఎప్పటికైనా. మీ డాడీ అంటే నెలకు 1,00,000 ఉద్యోగం రాయి, మాకేముంటుందిరా? మేము రైతు కొడుకులం రా. ఎక్కాడితేనే డొక్కాడుతుంది, మేము పని చేసుకుంటేనే బతకాలి. మీరు ఎట్లా తిరిగినా బతుకుతారు మీరు. మేము వరి చూసినా మొత్తం గొలికి ఎట్లా రాలిపోతుందో. ఇది మొత్తం కింద వడ్లన్నీ ఏరుకుంటూ మేము దాన్ని పోసుకొని మాకు పైసలు వస్తాయి. అరే ఏమో అంటున్నావు కదరా పబ్జీలు అంటే ఇక్కడ తో మీద అట్లా బండ్ల మీద పట్టుకొని తిరుగుతుంది చూడు. వాళ్ళ ఆడతాలకు పని పడలే ఆడతాలకు అర్థం. నేను రైతు కొడుకు, నాకు పని చేసుకున్నామంటే ఇస్తలేదు. పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటే మా వాళ్ళు నోట్లు ఉంచుతారు, ఒక్కొక్కళ్ళు కింద ఉంచుతారు, నోట్లు ఉంచుకొని పోతారు. నీకు తెలుసా అవి? ఏమో రా, ఇక మీ రైతులకు ఇదే పని రా, ఇంకా ఏం పని లేదా? అంతే కదరా, ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాల్సిందే కదరా. సరేరా. అరే నువ్వు మొన్న మహర్షి సినిమా చూసినావారా? చూసినా. అందులో మహేష్ బాబు లాస్ట్కి రైతు గురించి చెప్పింది చూసినావా? చూసినా. అది ఎంత మంచిగా చెప్పిండ్రా మరి మహేష్ బాబుకు. నేను పోతున్నారా, నువ్వు నీ పని చేసుకో ఇక. సరేరా పో, మెల్లావో. పోతా. అరే మనకి ఈసారి హార్వెస్టర్లో మస్తు లాభాలు వస్తున్నాయిరా. అవునన్నా, మనం చూసుకున్నాం కానీ మంచిగా లాభాలు వస్తున్నాయి. నమస్తేనే. నమస్తే. తిన్నావా అన్న? తిన్నా తమ్ముడు. ఇక మాది వరి కోసేది ఉంది, కొయ్యవా? ఇక మొన్న కోస్తా అన్నావు రాగట్లా. కోత కానీ అక్కడ చెరువు దిక్కు మస్తు మాయ కోసేటి ఉన్నాయి, మీ తర్వాత కోత. ఎన్ని రోజులు అయినా చెప్పబట్టి కొయ్య వరంతా రాలిపోతుంది వడ్లన్నీ. గిన్నే రాగట్లా మాది కోత. అరే అన్న ఒక్కళ్ళే ఉంది, ఆడకపోతే మళ్ళీ పక్క అన్ని పత్తిలో ఉంది. గట్నే అంటాం కోయద్దు అలా. మరి సరే మంచిగా పెంచుతుందా? ఇంకా కోసేటి మత్తు ఉన్నాయి కదా, చూద్దాం. అమ్మాయి కోత మిషన్ అయితే దొరికింది. ఇక ట్రాక్టర్ ఇట్లా చూసుకుంటే వరి కోత అయిపోద్ది. వరి పైసలు వచ్చినాక ఈ అప్పులన్నీ కట్టేయాలి. అప్పులోళ్ళు రోజు ఇంటికి వస్తారు. అప్పులు కట్టేయాక సారు ఫీజు అడుగుతుండు, రోజు ఫోన్ చేస్తుండు. మా కొడుకు ఫీజు అన్న కట్టాలి. పొలం కాడికైనా పోవాలి. ఏమైంది అన్న గిర కూర్చున్నావు? అన్న ఏమైంది? నా పైసలు ఎప్పుడు ఇస్తారా? ఇస్తానే, మెల్లగా ఇస్తానే. అది వరి కోత మిషన్ కాలేదు, అత్తలేదు. అది కాదు, నువ్వు పొలం వాళ్ళ కోసం పెట్టినా, నీ కోసం నా కోసం అన్న. ఈసారి వడ్లన్నీ రాలిపోతున్నాయి అట్లా పొలం. కాదు, మొత్తం 1,00,000 ఎప్పుడు ఇస్తావురా? అన్న ఇంట్లో తింటారే అన్న కూసోయే, వాళ్ళు అడతారే కూసోయే అన్న. అవుతుంది, ఎప్పుడు ఇస్తావురా? అన్న ఇస్తనే, పొలము ఇట్లుంది అన్న, వరి కోత మిషన్ దొరుకుతలేదు ఈసారి, అంతేటో ఉంది అన్న. మళ్ళీ మా కొడుకుకి ఫీజు కట్టాలి. ఏమైంది అందులో? ఏం కాలేదురా, ఏం కాలేదు. మీ అయ్య నాకు పైసలు ఇస్తలేడు. పైసలు ఎక్కడి? పైసలు మనం ఆయనకి ఇచ్చేది కానీ ఏం కాలేదు. ఏం లేదురా, మనం ఆయనకి పైసలు ఇచ్చేది మన నాట వేసినప్పుడు అప్పు తీసుకున్న లాగోడు. కానీ ఏమైందిరా? ఏం కాలేదు. మీరు ఇంట్లో కోరు, మీరు ఏం కాలేదు. అన్న నువ్వు అన్న నీకు తర్వాత ఇస్తాను పైసలు, పంట అయిపోయినాక ఇస్తాను నీకు. పైసలు వచ్చినాక ఇస్తుంది. ఏమనుకోకి, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు. ఇది అరే ఏమైందిరా? అప్పుడు ఆయన ఎందుకు వచ్చి రోజులు చేసిన మొత్తం అంతా? నీకు తెలియదు తీరా. నాకెందుకు చెప్తావు తీయా? మీ దోస్తులకు అందరికి చెప్తావు, నాకెందుకు చెప్తావు? అరే నీకు చెప్పిన అర్థం కాదు తీరా. అది చెప్తే కదా అర్థమవుతుందో అర్థం కాదో తెలుస్తుంది. అరే అప్పులు అంటే నీకు తెలుసారా? ఎందుకు తెలియదో తెలుసు. అప్పులు 1,20,000 అప్పట 25,000 మిత్తాడరా. అట్లా ఆయన వచ్చి పెట్టిండు. ఎన్ని రోజులు అవి తీసుకొని? ఇక వరి వేయలేమా? ఎప్పుడు? పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం ఇట్లా నాన్న ఇత్తనాలు లేదు అప్పటి. అవి అందుకే అవసరం వచ్చిండు. అవి ఇంక ఇవ్వలేరా? ఇంకా ఇయ్యరు. ఇక మరి 1,25,000 అప్పు ఎట్లా తిడతారు? అరే అది నేను చదువు బంద్ చేశాను, ఇక కట్టాలి ఎట్లా. మరి ఎట్లరా? నీ చదువు బంద్ చేస్తా మరి?
ఇక కష్టపడాలి, కష్టపడి ఎట్లా ఇక 1,25,000 కట్టాలి. సరే ఏం చేద్దాం, ఎట్లనేసి తీర్చాలి. సరే సరే. అందరు వడ్లు కోసారు, నా వడ్లే పొలంలో ఉన్నాయి. నా వడ్లు ఎప్పుడు కోసుడో ఏమో, ఒకసారి హార్వెస్టర్ కన్నా ఫోన్ చేయాలి. అందరి వడ్లు కోసారు, నా వరే పొలం కాడు ఉంది. అది ఎప్పుడు కోసుడో ఏమో, వడ్లన్నీ రాలిపోతున్నాయి. ఒకసారి వరి కోత మిషన్ కన్నా ఫోన్ చేయాలి. బిడ్డ వరి కోత మిషన్ అయినకు ఫోన్ కలిసి. మాట్లాడు. హలో ఎవరు? అన్న నేను దుమాల, మాది వరి కొత్త అన్నావు. నేను ఇక్కడ లేను తమ్ముడు, ఇక్కడ లేను నేను. ఎక్కడున్నావు అన్నా నువ్వు? నేను మహారాష్ట్ర పోయినా, బండి కూత అక్కనే నడుతుంది అన్న. ఇప్పుడు అచ్చుడు కలవదా? నేను ఇప్పుడు అచ్చుడు కలవది, నేను రాను కానీ పెట్టి. ఇవ్వలే ఏ పీకని తీరా దుమా పల్లెటూరు నుంచి రైతా గయనేరా వాళ్ళ వరకు పోయలేం కదా, మర్చిపోయినామా. అయ్యా పీకని తీయంగా. అయ్యో బిడ్డ ఏమన్నాడే మిషన్ వస్తా అన్నాడా? ఏమో బిడ్డ వచ్చేటట్లేదు, మహారాష్ట్రకి ఏంటట. మరి ఎట్లనే ఇప్పుడు వరి కోయద్దా ఇక? ఏమో ఈసారి వడ్డు చేతికత్తో రావో అన్నీ రాలిపోతున్నాయి. ఈసారి ఏమో బిడ్డ అంతేటో ఉంది. కొన్ని పైసలు ఎందుకని ఇచ్చిన, ఇంకా ఇస్తలేడు చిల్లరగాడు. బిత్తరా అన్న, ఇస్తానే బ్యాంక్ పోతున్నా, లోను నీకోసం పోతున్నాయి. వరి కూర్చున్నాక ఇస్తా అన్న. 2 రోజులు ఇస్తానే అన్న. 2 రోజుల తర్వాత తీయకపోతే నీ సంగతి చెప్తారా రే. నా ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అయింది. వరేమో వడ్లన్నీ రాలిపోతున్నాయి. వరి కోత మిషన్ రమ్మంటే వస్తలేదు. చూపిద్దామంటే లాగోడు పెట్టిన పైసలు ఇక నేను చేసే నిజమా? ఎట్లా? అయ్యో పాపం. అరే అన్న, నీకు విషయం తెలిసిందా? తెలియదా చెప్పురా. ఒక రైతు మనం వరి కొత్తాంగ వెళ్ళాం, గుర్తుందా? గుర్తుంది. చచ్చిపోయిందట. అయ్యో పాపం ఎట్లరా? పురుగుల పని చచ్చిపోయిందట, అప్పుల బాధనట. అయ్యో మనం వరి కోసిన అయిపోరా పాపం ఆయన. మరి వచ్చిన అయ్యో పాపం. ఎందుకన్నా విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు నమ్మకం లేదు. కానీ ఒక జాబర్కి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెరుగుతుంది. కానీ రైతుకు మాత్రం 1,000 రూపాయల నుంచి మరో 100 రూపాయలు పెంచేవాడు కూడా లేడు. ప్రపంచమంతా రైతును రాజు అంటుంది, కానీ రైతు ఎప్పటికీ రాజు కాలేడు. కానీ హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం వాలేకుం. మా వీడియో కనుక అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట కొట్టడం మర్చిపోకండి.